మే 16 శనివారం రోజున మనకి అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్యని శని అమావాస్య అంటారు. ఎందుకు అంటే ఇది శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి. అంతేకాదు ఈ అమావాస్యని వైశాఖ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఆ రోజున సింహరాశి వారు ఈ ఒక్క వస్తువుని కుక్కకి పెట్టినట్లయితే మీరు తరతరాలు కూర్చుని తిన్నా సరే తరగని ఆస్తి సంపదలు మీ సొంతం అవుతాయి. అలాగే అమావాస్య రోజున సింహరాశి వారి కుక్కకి ఈ ఒక్కటి గనక తినిపించినట్లయితే మీకు ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాశ్రమ శని, వాహన ప్రమాదాలు, మృత్యు గండాలు, మీ పనుల్లో ఏదైనా ఆటంకాలు, గండ దోషాలు ఉంటే అవన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు, దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. కుక్క అంటే కాలభైరవుడితో సమానం కాబట్టి మన ఇంటి దగ్గర తరచుగా కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. సింహరాశి వారు కుక్కకి ఈ విధంగా తినిపించడం వల్ల తెలియక ఏదైనా పొరపాట్లు చేసినా, ఒక్కొక్కసారి మనం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాము, తప్పులు చేస్తూ ఉంటాము. ఇలా తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మలు కావచ్చు, పితృ దోషాలు కావచ్చు, ఇలా మనం చేసినటువంటి ఏదైతే దోషాలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏదో ఒక రూపంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత లేకుండా గ్రహాలన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉండేలాగా చేస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో శనిగ్రహ యొక్క ప్రభావం అనేది సింహరాశి మీద అతిగా ఉంది. ఎక్కువగా సింహరాశి వారి మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకు అంటే సింహరాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి శని ప్రభావం మీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు అందరూ కూడా గుర్తుంచుకోండి, అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకోండి. కానీ కొందరు ఏమనుకుంటారంటే ఏముందిలే, చేస్తే చేస్తాము, లేకపోతే లేదులే, ఇది చేస్తే మాత్రం మాకున్న దోషం పోతుందా అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఈ పరిహారాన్ని ఏంటంటే మనం మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. మనకి ఈ దోషం పోతుంది అని చెప్పి నమ్మి చేస్తే ఖచ్చితంగా మనకున్నటువంటి దోషాలు అన్ని కూడా పోతాయి. ఈ మధ్యకాలంలో సింహరాశి వారు గనక పరిశీలించినట్లయితే ప్రతి దానిలో కూడా మీకు ఎదురు దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి. ఎందుకంటే మీ జాతకంలో శని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంది. అసలు ఈ సమస్యలేంటి, ఈ సమస్యల నుంచి అసలు ఎలా బయటపడాలి, ఈ దరిద్ర బాధలేమిటి, మనకి ఈ శని బాధలేంటి అని చెప్పి మీరు ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి మన జాతకంలోకి శని వచ్చింది అంటే అది మనల్ని ఏడిపించి బాధలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి గాని పోదు. మనకి అన్ని రకాలుగా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అలాగే ఆర్థిక సమస్యలు, ఇంటిలో కుటుంబ కలహాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా మనల్ని బాధ పెట్టి వేధించే వెళుతుంది ఈ శని. అందుకే చాలా మంది వారి యొక్క జాతకంలో శని ఉందంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి అమావాస్య గడియేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా గ్రహణం అప్పుడు కావచ్చు, కానీ మనకి చాలా పవర్ఫుల్, మనకి ఆ టైంలో చాలా పవర్స్ అనేవి ఉంటాయి. ఆ రోజు మనం చేసే ప్రతి పూజ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మిగతా రోజుల్లో మనం చేసే పూజల కన్నా కూడా ఈ రోజుల్లో మనం చేసేటువంటి పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, చాలా బాగా పనిచేస్తాయి. వెంటనే దాని యొక్క ప్రతిఫలం మనకు కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఇది మీకు చాలా సరైన సమయం. మీరు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు వీటన్నిటి నుంచి కాస్త మీకు ఓదార్పునిస్తుంది ఈ పరిహారం. అలాగే కాస్త సమస్య నుంచి గట్టెక్కగలుగుతారు. కాబట్టి మీరు కుక్కకి ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, మీకు ఉండేటువంటి జాతక సమస్యలు, వైవాహిక సమస్యలు, కొంతమందికి వివాహ జీవితంలో వచ్చే సమస్యలు కూడా పోతాయి. ఈ సింహరాశి వారు మీరు ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే గడిచినటువంటి ఒక నెల రోజులుగా భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా సమస్య అనేది ఉంటుంది. ఏదో ఒక గొడవలు, చిరాకులు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అపార్థాలే పెరిగి గాలివానగా మారతాయి. అలా అని చెప్పి ప్రేమలు లేవని కాదు, కానీ చిన్న చిన్న గొడవలు, అపార్థాల వలన అవి మరింత పెద్దవవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో అనేది మరికొంతమంది సింహరాశి మిత్రులకి షేర్ అవుతుంది. అసలు అమావాస్య అంటేనే పరిహారాలకి పెట్టింది పేరు. ఇటువంటి అమావాస్య రోజుల కోసం ఋషులు, మునులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రకృతిలో చాలా మార్పులు, చేర్పులు అనేవి చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి మహా పవర్ఫుల్ అయినటువంటి అమావాస్య రోజున మనం ఏదైనా కోరుకుని పరిహారాలు చేసినట్లయితే అది వెంటనే ఫలిస్తుంది. కాబట్టి మన పూర్వీకులు కావచ్చు, మన తాత నానమ్మలు, అమ్మమ్మలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఋషులు, మహర్షులు, వీళ్ళంతా కూడా ఈ అమావాస్య తిథి కోసమే ఎదురు చూస్తూ ఉండేవారు. వారికి ఉండేటువంటి సమస్యని ఈ రోజున చేసేటువంటి పరిహారాలతో పరిష్కరించుకోవడానికి వారు నెల మొత్తం కూడా వేచి ఉండేవారు.
సమస్య ఎంత పెద్దదైనా ఉండొచ్చు, భార్యాభర్తల సమస్య అయ్యొచ్చు, లేదా డబ్బు సమస్య ఉండొచ్చు, లేదా ఇష్టపడిన వ్యక్తి దూరం అవుతూ ఉండవచ్చు. అలా ఉద్యోగం కోసము, మంచి వ్యాపారం బాగా కలిసి రావడం కోసము, ఇలా ఏ సమస్యకైనా సరే మనకి క్షణాల్లోనే దీని యొక్క ప్రతిఫలం అనేది దక్కుతుంది. అందులోనూ ఈ వైశాఖ అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి మీ జాతకంలో ఉన్న ఈ శని దోషాలను తీసివేయడానికి ఇది చాలా పవర్ఫుల్ రోజు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ శనివారంతో కలిసి వచ్చే ఈ శని అమావాస్య కన్నా కూడా మీకు మంచి రోజు మళ్ళీ దొరకదు. కాబట్టి మీకు ఇటువంటి రోజు మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజుని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. మీ చేత్తో చేసుకునే ఒక చిన్న పరిహారం మీ తలరాతనే మార్చేస్తుంది. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎంతో మంది ఇటువంటి ఈ పరిహారాలను చేసుకుని వారి సమస్యల నుంచి బయటపడ్డారు. ఎందుకంటే సింహరాశి వారు, మీరు ఇది గుర్తుంచుకోండి, మీరు ఎన్ని సమస్యలతో నరకం అనుభవిస్తున్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి అన్ని సమస్యల్ని బయటికి చెప్పుకోలేము, కొన్ని సమస్యల్ని మాత్రమే బయటికి చెప్తూ ఉంటాము. కానీ అన్ని బయటికి చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ సమస్యల గురించి ఎవరితోనైనా సరే చెప్పుకుంటే దాని గురించి వారు హేళన చేయవచ్చు, చాలా తేలికగా చూడవచ్చు అని చెప్పి భయపడుతూ ఉంటాము. ఈ రోజుల్లో జనాలు కూడా మన సమస్యల గురించి వినేంత ఓపిక కానీ తీరిక కానీ ఎవ్వరికీ లేదు. మీ చుట్టూ ఎటువంటి మనుషులు ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. ఏంటి సింహరాశి వారు అంటే, వీరి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ మనుషులందరినీ కూడా, మీ చుట్టూ ఎంత నెగిటివ్ జనాలు ఉన్నా కూడా మీరు వారిని సరిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమందిని మాత్రం సరిచేస్తున్నప్పటికీ కూడా ఎంతో మందిని మీరు అలానే ఫేస్ చేయాల్సి వస్తూ ఉంది. అయితే సింహరాశి వారు, వీరు రూపాయి పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడతారు. అయినప్పటికీ కూడా వీరికి సమయానికి మాత్రం చేతికి డబ్బు అందుతుంది. ఎన్ని సమస్యలు పడుతూ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా, రూపాయి వల్ల చాలా బాధలు పడుతూ ఉన్నా కూడా సమయానికి మాత్రం డబ్బు చేతికి వస్తుంది. అయితే మీరు అనవసరమైనటువంటి ఖర్చులు, ఆడంబరాలకి అస్సలు పోకండి. ఎందుకంటే ఇవాళ ఒక్క రూపాయి మనం సంపాదించుకున్నాము అన్నది కాదు, ఒక రూపాయి పొదుపు చేసుకున్నాము అనేదే ముఖ్యము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు విలువ అనేది చాలా బాగా తెలుస్తుంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని రోజులుగా వీరు వృధా ఖర్చులు అనేవి, ఎక్కువ డబ్బు ఖర్చులు అనేవి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఖర్చులను మీరు కాస్త కంట్రోల్ చేసుకుని రూపాయి అనేది పొదుపు చేయడం చాలా మంచిది. ఒక్కొక్కసారి ఏంటంటే రూపాయి అనేది నీళ్లలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా రూపాయి ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ దానిని ఖర్చు చేసే ముందు ఆలోచించండి, ఎంత కష్టపడితే ఈ రూపాయి వచ్చింది, ఈ 10 రూపాయలు మనం ఖర్చు చేయడం అవసరమా అని చెప్పి 1-2 సార్లు ఆలోచించుకుని మరీ ఖర్చు చేయండి. అయితే కొన్ని రోజులుగా మీ యొక్క గ్రహస్థితి అనేది చాలా బాగోలేదు. కాబట్టి మీకు చిన్న చిన్న విషయాలకే కోపం రావడము, అలాగే ఆర్థిక సమస్యలు రావడము, ఇంట్లో ఎక్కువ తరచూ గొడవలు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా మీకు ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరిగిపోయి, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఒళ్ళు నొప్పులు, నీరసం, ఆడవారికైతే పీసీఓడి లాంటి సమస్యలు, ఇలా ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఒక్కసారి ఉన్నటువంటి ఆలోచన మరొకసారి ఉండదు. సముద్రంలో అలలు ఏ విధంగా వస్తాయి, మీ మనసులో ఆలోచనలు కూడా అదే విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటాయి. వద్దు అనుకున్నా సరే ఆలోచనలు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎంత వద్దు, మనం ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉందాము అనుకున్నా కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలన్నీ కూడా పోయి మీరు ప్రశాంతంగా ఉండడానికి మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. ఆరోగ్యం అనేది ఒక్కటి లేకపోతే మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా అదంతా కూడా హాస్పిటల్స్ కి వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అంటుంటారు. కాబట్టి మీ యొక్క ఆరోగ్య స్థితిని, మానసిక స్థితిని కూడా ఈ యొక్క పరిహారం అనేది సరిచేస్తుంది. కాబట్టి చక్కగా మే 16వ తేదీన ఈ యొక్క పరిహారాన్ని చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ గా ఏంటంటే, మీరు ₹1 ఖర్చు చేయాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. అలాగే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం కుక్కకి మనం తినిపిస్తే సరిపోతుంది, మన ఇంటి ముందే తినిపించుకుంటే సరిపోతుంది. అయితే అసలు ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి, దీనికి మనం ఎటువంటి విధానాలను పాటించుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మే 16 శని అమావాస్య. ఆ రోజున ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేయండి. షాంపూ గాని కుంకుడుకాయ కానీ అస్సలు వాడకండి. కేవలం వట్టి నీరుతోనే తలస్నానం చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, నల్లని దుస్తులు మాత్రం అస్సలు ధరించకండి. నల్లనివి వదిలేసి ఏ రంగు దుస్తులైనా సరే మీరు ధరించవచ్చు. అలాగే వంకాయ రంగు కూడా మీరు ధరించకండి.
అలాగే ఇంటిని కాస్త మనం శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో కాస్త పసుపు నీరు చల్లుకోండి. అమావాస్య కాబట్టి మనం ఇంటిని శుద్ధి చేసుకోవాలి. చాలా మంది అమావాస్య అంటే ఏముందిలే అని అస్సలు పట్టించుకోరు. కానీ మీరు ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇంటిని శుద్ధి చేసుకోవాలి. మరొకటి, ఇంట్లో మాంసాహారం వండడం కానీ తినడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే ఆ రోజున పెద్దవారి ఫోటోకి పూజ చేసుకోండి. ఆ రోజు వారికి పూజ చేసుకుని చక్కగా నమస్కరించుకుని ఏమీ లేకపోతే 2 అరటి పండ్లైనా సరే వారికి పెట్టుకోండి. అలా పెద్దవారికి చక్కగా నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి పితృదోషాలు అనేవి పోతాయి. ఇక ఆడవారు కానీ మగవారు కానీ ఆ రోజున బ్రహ్మచర్యం వహించాలి. అలాగే అమావాస్య రోజున మగవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు అస్సలు చేయకండి. జుట్టు కత్తిరించుకోవడం, మీసాలు కత్తిరించడము, లేదా గడ్డం చేసుకోవడం, గోళ్లు కత్తిరించడం, దూర ప్రయాణాలు చేయడం ఇవేవి కూడా అమావాస్య రోజు చేయకండి. అలాగే సింహరాశి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవ్వరూ లేని నిర్మానుషమైన ప్రదేశాలకి ఈ రోజున అస్సలు వెళ్ళకండి. ఈ రోజున అంటే అమావాస్య రోజున ఇనుప వస్తువులు కానీ, పిన్నీసులు కానీ, లేదంటే ఏదైనా ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ అస్సలు ఇంటికి తెచ్చుకోకండి. కొని కూడా అస్సలు తెచ్చుకోకూడదు. కాబట్టి ఇది చేసే చిన్న పరిహారమైనా కూడా ఈ నియమ నిష్ఠలతోటి చేశారు అంటే మీరు ఊహించినటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ పరిహారం చేసే ముందు మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అది చెప్పుకోండి. మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి చెప్పుకోండి. ఇది చూడ్డానికి చిన్న పరిహారంలా కనిపించినా కూడా చాలా పవర్ఫుల్ పరిహారం అన్నమాట. మీరు దీన్ని ఒక్కసారి చేస్తే చాలు, మీ తలరాతనే మార్చేస్తుంది. దీనివల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే ఈ పరిహారం చేసిన తర్వాత కాకి కూడా ఒక ముద్ద పెట్టుకోవాలి. ఎందుకంటే మన పితృదేవతలు కాకి రూపంలో వస్తారు కాబట్టి కాకి కూడా పెట్టుకున్నట్లయితే మనకుండే పితృదోషాలు కూడా పోతాయి. అలా కాకి ఆహారం పెట్టుకున్న తర్వాత ఓం శనేశ్వరాయన నమః, ఓం శనేశ్వరాయన నమః అని చెప్పుకోండి. ఇలా 11 సార్లు జపించండి. మన పితృదేవతలు కాకి రూపంలోనే వస్తారు. అలాగే శనిదేవుడి యొక్క వాహనం కూడా కాకి కాబట్టి మనకి యొక్క శని దోషం పోతుంది. అలాగే పితృదేవతల అనుగ్రహము మన మీద ఉంటుంది. అయితే ఈ పరిహారాన్ని మనం ఏ సమయంలో చేసుకుంటే మంచిది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ అమావాస్య తిథి మొత్తం కూడా మనకి చాలా మంచిది. అది ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంత్రమైన, ఉదయమైన ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మనకి అమావాస్య తిథి రోజు మొత్తం కూడా మంచి రోజే. ఎప్పుడైనా మనం పరిహారం చేసుకోవచ్చు. అది అద్భుతంగా ఫలిస్తుంది. అయితే మీ ఇంటికి కుక్కలు అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి. అవి మనం పెంచుకునేవి కావచ్చు, లేదంటే వీధి కుక్కలు అవ్వచ్చు, ఏవైనా సరే మన ఇంటికి వస్తూ ఉంటాయి కదా. అయితే పెంపుడు కుక్కల కన్నా కూడా మనకి వీధిలో తిరిగే కుక్కలకే ఈ పరిహారం చేసుకోవాలి. దీనివల్లే మనకి కాస్త ప్రభావం అనేది బాగా ఉంటుంది. ఈ కుక్కలు మనకి కాలభైరవుడు. కుక్కలో కాలభైరవుడు ఉంటాడు. మనం ఒక మనిషికి సాయం చేస్తే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారో లేదో కానీ మనం కుక్కకి కాస్త అన్నం పెడితే అది జీవితాంతం కూడా మన ఇంటి ముందే కాపలా కాస్తూ ఉంటుంది. కుక్కలు అంత విశ్వాసంగా ఉంటూ ఉంటాయి. ఈ కుక్కలు కాలభైరుడి యొక్క స్వరూపం. అలాగే శని భగవానుడికి కూడా కుక్కలంటే చాలా ఇష్టం. కాబట్టి మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకుంటే, మనం మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఆ రోజున మీరు అన్నం వండుతారు కదా, ఆ అన్నాన్ని, నిండుగా ఉన్న అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఆ తర్వాత నల్ల నువ్వులు తీసుకోవాలి. ఈ నల్ల నువ్వుల్ని మనం పొడి చేసి పెట్టేసుకోవాలి. కాస్త దోరగా వేపుకొని పొడి చేసి పెట్టేసుకోవాలి. ఆ అన్నంలో ఆ నువ్వుల పొడి కలిపేసుకుని అందులో కాస్త పెరుగు కానీ లేదా నూనె కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వేయండి, వేరే ఏమీ వద్దు. అన్నంలో నువ్వుల పొడి కలుపుకుని పెరుగుని కానీ లేదా నూనె కానీ వేసుకుని బాగా అది తినడానికి వీలుగా ఉండే విధంగా కలిపేసేయండి. ఇలా కలిపేసి ఆ అన్నాన్ని డైరెక్ట్ గా నేల మీద అస్సలు పెట్టకండి. ఒక ప్లేట్లో కానీ లేదా ఒక పేపరు లేదంటే ఒక ఆకు మీద అయినా సరే పెట్టుకోండి. అలా ప్రేమగా కుక్కల్ని పిలిచి మనం పెడితే అవి చక్కగా తింటాయి. అస్సలు తోలకండి. అది ఎంత బాగా తింటే అంత మంచిది. పూర్తిగా తినే వరకు కూడా మీరు వేచి ఉండండి. అయితే ఈ నల్ల నువ్వులు కావచ్చు, పెరుగు కావచ్చు లేదా నూనె కావచ్చు, ముఖ్యంగా నల్ల నువ్వులు మీ జాతకంలో ఉన్న శని దోషాన్ని వెంటనే తీసేస్తానికి సహాయపడతాయి. ఈ విధంగా మనం పెట్టడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు పోతాయి. అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహము మన మీద ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసిన కొద్ది రోజులకే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఆ కాలభైరుడి యొక్క అనుగ్రహం వలన మీకు కాలంలో మార్పు అనేది వస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క జాతకంలో శని దోషాలు అన్ని కూడా తొలగిపోయి మంచి రోజులు వస్తాయి.
మరి అర్థమైంది కదండి, ఈ శనివారం రోజున సింహరాశి వారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మీ జన్మజాతకంలో ఉన్న దోషాలు కావచ్చు, గండ దోషాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు, శని దోషాలు కావచ్చు, అన్ని కూడా తొలగించుకోవచ్చు. మరి ఇటువంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.